ఎట్లా చచ్చిపోయింది అసలు? ఆ 24 గంటల డ్యూటీ ఎట్లేస్తారు మీరు? ఈ అబ్బాయి మీద దొంగతనం చేసిందని దాదాపు ఒక 5-6 నెలల నుంచి టార్చర్ చేస్తూ వస్తున్నారట పైన ఉన్నటువంటి ఎంప్లాయీస్ అంతా. ఏదో ఒక ఇంజెక్షన్కి సంబంధించి తన చేతిలో పట్టుకుంటే ఇది నీ చేతికి ఎట్లొచ్చిందని తన మీద దొంగతనం నెపాన్ని కూడా నెట్టే ప్రయత్నం చేసిరట. ఇప్పుడు నిమ్స్లో ఏ హాస్పిటల్లోని గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక ఇంజెక్షన్ ఆర్ ట్యాబ్లెట్ మీ చేతికి వస్తే ఆ ట్యాబ్లెట్ ఇచ్చింది ఎవరు, ఎక్కడ ఇండెంట్ ఎవరు పెట్టారు, ఎవరి చేతి నుంచి వచ్చిందన్నది మొత్తం డీటెయిల్స్ డేటా అంతా రికార్డు ఉండాలి. మరి ఇప్పుడు ఆయన సూసైడ్ ఎట్లా చేసుకున్నాడు? ఏం వేసుకొని సూసైడ్ చేసుకున్నాడు? ఏం డిసైడ్ చేశారు మీరు? ఇది ఖచ్చితంగా దీని వెనకాల ఏదో అనుమానాలు అయితే కనబడుతున్నాయి. ఇప్పుడు కాదు పాప, నిమ్స్కి సంబంధించిన అక్కడ పనిచేస్తున్నటువంటి టెక్నీషియన్ వీళ్ళంతా నాకు 1 year బ్యాకే కలిసి నేను ఒక వీడియో చేసిన. ఇది మొత్తం ఆంధ్ర వాళ్ళ పరమైపోయింది ఈ ఆసుపత్రి అంతా. మొత్తం తెలంగాణ వాళ్ళతో గొడ్డి చాకరీ చేయిస్తూ వాళ్ళని నానా హింసకు గురి చేస్తున్నారని. ప్రభుత్వమే తెలంగాణది, పోయిన గవర్నమెంట్ తెలంగాణే అని చెప్పుకున్న వాళ్ళు ఇప్పుడు మేము కాంగ్రెస్, మేము తెలంగాణ అని చెప్పుకుంటున్నారు. మరి అక్కడ జరుగుతున్న అన్యాయం ఏంది? దామోదర్ రాజనరసింహ గారు వైద్య శాఖ మంత్రి, మీరు తక్షణం దీని మీద యాక్షన్ తీసుకోవాలి. మీరు ఒకవేళ ఏ పిల్లలైతే మీ దగ్గరికి తీసుకురావాలనో మేము తీసుకొచ్చే ప్రయత్నమైనా మేము చేస్తాం. ఎందుకంటే మమ్మల్ని వాళ్ళు అప్రోచ్ అవుతున్నారు. ఆ పిల్లలంతా వాళ్ళ బాధ, వాళ్ళ ఇష్యూ ఏంది, వాళ్ళ సమస్య ఏంది అనేది మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాం. మీరు ఒకవేళ సమయం ఇస్తే వాళ్ళని మీ దగ్గరికి పంపించే ప్రయత్నం చేస్తాం. అన్యాయం కదండి, 20 ఏళ్ళ బాబు మొత్తానికి చంపేసినట్టే కదా ఇది ఒక రకంగా.